మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చిదంబరం కాళ్లు పట్టుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. దీనిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డే నా కాళ్లు పట్టుకున్నారని అన్నారు ఆయన. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చిదంబరం అలాగే మాజీ సీఎం మంత్రి పెద్దిరెడ్డి అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తీవ్రంగా ఒకరి మీద ఒకరు మీరు కాళ్లు పట్టుకున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెందుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తర్వాత ఆయన నేరుగా పీలేరుకు వచ్చి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్గా విమర్శలు గుప్పించాడు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం కూడా పూర్తి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ముందుగా మిథున్ రెడ్డి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోకి ఎంటర్ అయిన వెంటనే ముందుగా ఆయన సూట్ కేసులతో వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసులతో తిరిగి వెళ్లే విధంగా బుద్ధి చెప్పాలి. అదేవిధంగా తన తండ్రికి కిరణ్ కుమార్ రెడ్డి మీద గెలిచి బహుమతిగా ఇస్తానంటూ కూడా ఒక ప్రకటన చేశాడు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడాడు. అదే రోజు సాయంత్రం మీడియా సమావేశంలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి కుటుంబం ప్రజలను ఏ విధంగా దోపిడీ చేస్తుంది, వాళ్ళ యొక్క అరాచకాలను ఎదుర్కోవడానికే తాను మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయినని అన్నాడు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు సమావేశాలు, ముఖ్యంగా 2 రోజుల క్రితము ఏదైతే పొంగనూరులో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏదైతే తాను ముఖ్యమంత్రి పదవికి అర్హుడైనప్పటికీ తాను ఎవరి కాళ్ళు పట్టుకోవాలంటే నామోషి, అందుకే తాను అటువైపు వెళ్ళలేదని, కానీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆ నేపథ్యంలోనే మరోసారి ఏదైతే నిన్న పీలేరులో జరిగిన బహిరంగ సభలో పెద్ద ఎత్తున వేలాది మంది హాజరైన బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు కిరణ్ కుమార్ రెడ్డి. డీసీసీ అధ్యక్ష పదవి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసమే తన కాళ్ళను
తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో రాత్రి 11 గంటల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వచ్చి తన కాళ్ళను పట్టుకుని తనకు డీసీసీ పదవి ఇప్పించమని కోరాడని, అదేవిధంగా ఉదయం మరోసారి వచ్చాడు, రాత్రి తాగి వచ్చి కాళ్ళు పట్టుకున్నానని అనుకుంటావేమో, నాకు ఖచ్చితంగా డీసీసీ అధ్యక్ష పదవి కావాలంటూ మరోసారి ఉదయం కూడా కాళ్ళు పట్టుకున్నాడంటూ వేలాది మంది ఉన్న బహిరంగ సభలో మాట్లాడాడు. మొత్తం మీద ఈ కాళ్ళు పట్టుకోవడం అనే దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీంతోపాటు అటు ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో అటు ఏదైతే పీలేరు నియోజకవర్గంతో పాటు రాజంపేట పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు పెద్దిరెడ్డి వర్సెస్ కిరణ్ రెడ్డి మధ్యనే నడుస్తున్నాయి. మిగతా ఏదైతే టీడీపీ కానీ బీజేపీ కానీ రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా ఇద్దరు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో ముందుకు పోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇందులో భాగంగా కొన్ని చోట్ల ఏదైతే టీడీపీ బలహీనమైన అభ్యర్థులను పెట్టింది వారిని కూడా మార్చాలంటూ కిరణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విమర్శల వేడి అటు పెద్దిరెడ్డితో పాటు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తుండగా కిరణ్ రెడ్డితో పాటు అతని సోదరుడు కిషోర్ రెడ్డి కూడా బహిరంగంగా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఇప్పుడు రాజంపేట పార్లమెంటు పరిధిలో కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.